సిరి లేడీస్ కలెక్షన్స్ యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి. మా వద్ద ఉన్న నల్ల పూసలు, లాకెట్ చైన్స్, ఉంగరాలు, నెక్లెస్లు, చోకర్స్, హారాలు, వడ్డానాలు, బ్రాస్లెట్స్, చెంపసరాలు, మాటీలు, పట్టీలు, జడబిల్లలు, గాజులపై 20% డిస్కౌంట్ సౌకర్యం కలదు. మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడును. పంజాబీ టాప్స్, లెగ్గిన్స్, చున్నీలు, ప్లాజా ప్యాంట్లు, లేడీస్ ఇన్నర్స్, రెడీమేడ్ బ్లౌజులు, మగ్గం, కంప్యూటర్ వర్క్, జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించును. కిడ్స్ వేర్ పై 50% డిస్కౌంట్ ఆఫర్ కలదు. సిరి లేడీస్ కలెక్షన్స్ యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి మండలం పెద్ద ఉయ్యాలవాడకు చెందిన ఒక వివాహితుడు హత్యకు గురైన విషయం తెలిసింది. దర్శి మండలంలోని పెద్ద ఉయ్యాలవాడకు చెందిన సిద్ది వెంకట్రావు అను 37 ఏళ్ల వయసు కలిగిన వివాహితుడు ఈ ఏడాది ఫిబ్రవరి నెల 18వ తేదీ నుంచి కనిపించటం లేదని అతని భార్య 24వ తేదీన దర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ మాజీ సర్పంచ్పై అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఆస్తి తగాదాలు కారణంగా తెలిపింది. ఎస్ఐ శివనారాయణ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే గుర్తు తెలియని శవమును గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి వద్ద అక్కడ పోలీసులు గుర్తించి గుర్తు తెలియని శవంగా నమోదు చేసి ఫోటోలు తీసి శరీరంపై ఉన్న వస్తువులను భద్రపరిచి శవంకు పోస్ట్ మార్టం నిర్వహింపజేసి శవాన్ని దాచేపల్లి ప్రాంతంలోనే నిబంధనలు పాటిస్తూ పూడ్చివేయించడం జరిగింది. మృతుని ఫోటోలను మీడియా మాధ్యమాల ద్వారా పోలీసులు తెలియజేయడంతో పెద్ద ఉయ్యాలవాడలోని వారికి ఈ సమాచారం తెలిసి వీరు దాచేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోటోలు చూసి మృతుడు వెంకట్రావుగా భార్య, బంధువులు గుర్తించారు. ఈ సమాచారం దర్శి పోలీస్ అధికారులకు కూడా తెలిసింది. మృతుని శరీరంపై గాయాలు ఉండటంతో మృతుడిని ఎవరో గాయపరిచి చంపినట్లుగా దాచేపల్లి పోలీసులు భావించి మర్డర్ కేసుగా నమోదు చేశారు. దర్శి పోలీస్ అధికారులు వివరాలకై దాచేపల్లి పోలీస్ అధికారులతో సంప్రదించి వివరాలు తెలుసుకున్నట్లు తెలుస్తుంది. పెద్ద ఉయ్యాలవాడకు చెందిన మాజీ సర్పంచ్ని పోలీసులు విచారించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ కేసులో అసలేం జరిగిందనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. సిద్ది వెంకట్రావును ఎవరు చంపి ఉండవచ్చుననేది పోలీస్ అధికారులు విచారణ పూర్తి చేసిన తర్వాత స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయి. జరిగిన విషయాలు తెలుసుకునేందుకు పోలీస్ అధికారులు తెలిపేంత వరకు ఎదురు చూడాల్సి ఉంది.